యెస్. అయితే ఇప్పుడు టాలెంట్ ఒకటే ఉంటే సరిపోతుందా? టాలెంట్‌తో నెట్టుకొచ్చేసేయొచ్చా? ఏమంటారు మీరు? అమ్మాయేమో బాగా చదువుకుంది. ఆల్మోస్ట్ డిస్టింక్షన్ స్టూడెంటు. మా వాడికేమో అంతగా చదువు అబ్బలేదు. ఏం చేయమంటారు? అంటే క్వెషన్ చదువు ఇంపార్టెంటా కాదా అనేదా? అంతేనా? టాలెంట్ ఉంటే సరిపోద్దా? టాలెంట్‌తో చదువు కూడా కావాలా? నెట్టుకొచ్చేసేయొచ్చా? అంటే ఎంత టాలెంట్ ఉన్నా చదువైతే ఇంపార్టెంట్ అండి. చదువుకోవాలి డెఫినెట్‌లీ తప్పదు. ఈరోజు చదువుకోకపోయినా టాలెంట్ ఉంటే నెట్టుకొచ్చేస్తారని చెప్తే ఎవరు చదవడం మానేసి ఊర్ల మీద తిరుగుతారు ఇంకా. అది కరెక్ట్. అది మనం ఎగ్జాక్ట్‌లీ. తట్టుకోలేం పిల్లల్ని. వద్దు. యెస్. చదువుకోవాలి. చదువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఊర్ల మీద తిరుగుతారని కాదు గానీ చదువుకోవాలి. చదువు అబ్సల్యూట్‌లీ. ఉంటే టాలెంట్ ఇంకా కొంచెం షైన్ అవుతది అక్కడ ఆగిపోకుండా. సో అవును. చదువుకోవాలండి. ఇందాక వివి వినాయక్ గారు కూడా ఇదే చెప్పారు. మేమందరం కూడా ఇదే చెప్తున్నాము. చదువుకోండి. బాగా చదువుకోండి. సురేష్ బాబు గారు, మీరు మీ స్కూల్ డేస్‌లో మెరిట్ స్టూడెంటా అండి? అవునమ్మా. అనిపించిందండి నాకు. మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు అనిపించింది. మీరు డెఫినెట్‌లీ మెరిట్ స్టూడెంటే అయ్యి ఉంటారని. మరి రాణా మెరిట్ స్టూడెంటా అండి? లేదమ్మా. అది కూడా అనిపించిందండి. రాణాని చూసినప్పుడే అనిపించింది నాకు. అంటే ఆ, మనం ఫాదర్స్ పాటించిన పిల్లలు కూడా చేస్తారండి. అవన్నీ నమ్మకండి. ఎవరి పాటికి వాళ్ళే ఉంటారు. అదే. అర్థమైంది సార్. ఇంకొకటి వెంకటేష్ గారు మెరిట్ స్టూడెంటా సార్? ఓకే. ఓకే. జస్ట్ స్టూడెంట్. ఓహ్! వెంకటేష్ గారు ఈరోజు మీ గుట్టు రట్టయిపోయింది. కానీ సారీ. వెంకటేష్ చాలా స్కూల్కి నేను బెస్ట్ బాయ్ డాన్ బాస్కోకి నా పేరు ఏమి రాయరు. వెంకటేష్ని ప్రతిదానికి వెంకటేష్ని పిలుస్తారు. ఫేమస్ స్టూడెంట్స్ ఆఫ్ డాన్ బాస్కో విజయామృతరాజ్, వెంకటేష్, విశ్వనాథన్, ఆనంద్ రాస్తారు. ఫేమస్ స్టూడెంట్స్ ఆఫ్ లాయలా కాలేజ్ వెంకటేష్. అంటే చదువుకోకపోయినా వాళ్ళు ఫేమస్ అయిపోయారు, వాళ్ళకి వస్తారు. ఓకే. నీ ఒక రీమిక్స్ వెర్షన్. ర్యాప్ వర్షన్. Song launch, please.